న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఎర్రకాలువ ముంపుకు గురైన సూర్యారావుపాలెం, కాల్దారి, తాళపాలెం, కంసాలపాలెం గ్రామాలలోని పంట పొలాలను హోంమంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, నిడదవోలు టీడీపీ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావులు పరిశీలించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో ఏలాది ఎకరాల పంట నీట మునిగిందని విని ఈ గ్రామాలకు రావడం జరిగిందని, ఎర్రకాలువ పూడిక తీయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, రైతులందరికీ న్యాయం చేయవలసిన బాధ్యత తమ ప్రభుత్వానికి ఉందని, ఆ దిశగా అడుగులు వేస్తూ రైతులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కంసాలిపాలెం, మాధవరం గ్రామాల మధ్య గతంలో కూలిపోయిన బ్రిడ్జిని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజలు, రైతులు, అధికారులు, వారి సిబ్బంది పాల్గొన్నారు. ఆయకట్టు 600 ఎకరం అండి. మాకు సింగార ఆయకట్టు జనవరి పోయలేదండి. మన ఊళ్ళో పోతామండి. ఇంకా 20 కిలోమీటర్లు సొంత ఉంటుంది సార్. మీ ఊర్లోకి నీరు వచ్చింది. ఏళ్ళు పాతలో కోసే టైంలో కూడా పడిపోయిన రోజులు ఉన్నాయండి. శాశ్వతమైన పరిష్కారం లేదండి. శ్రీలంక దెబ్బలాగా మొత్తం అంతా ఊరంతా ఇలా మునిగిపోతుంది. ఎప్పటి నుంచో కాదండి, నేను మా తాతల కాలం కాడి నుంచి ఎరగాలం ఉందండి. నేను ఎరిగింది కానించండి 86 కాడి నుంచి ఎరుగుతుందండి. ఇప్పుడు మీరు 700 లేకపోతే గేదెలకు మాత్రం మ్యాచ్ చూసుకోవాలండి. ఇక్కడి నుంచి కాలువ దాటండి, ఇక్కడి నుంచి కాలువ దాటండి ఈదుకుని మళ్ళీ అటేపుకి వెళ్ళి ఏలువెన్ను రైతులు మహానుభావ అక్కడ మొలకండ ఉంటే ఆ చెరువు తోటలు ఉండేయండి. ఆ చెరువు తోటలో దవ కొట్టుకునండి, మళ్ళీ వాళ్ళకి పంట వాళ్ళకి దూసినందుకు మేము దూసి దవ తెచ్చుకుని మోపు కట్టుకునండి, మళ్ళీ ఆ మోపు నెత్తి మీద పెట్టి మోసుకుని కాలువ దాటించుకునండి, మళ్ళీ ఈ టేపుని వేసుకుని మళ్ళీ ఈ టేపు నుంచి ఇక్కడ దాకా మోసి తెచ్చుకునేవాళ్ళు. ఏలువెన్ను రైతులు అందరూ కూడా ఒట్టిగడ్డి మహానుభావులు అన్ని సాయం చేసి ఊరండి. మా ఊరు మునిగిపోతుందండి. కానండి పొద్దుటే తినడానికి ఏమి ఉండేది కదండి. 86 కండి వెళ్ళిపోయేవాడిని, ఆకలితోటి వెళ్ళిపోయేవాళ్ళు. తిండి కూడా అడుగుతున్నారండి. వ్యవసాయాలు ఎప్పుడు ఇలాగే 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి వచ్చేస్తాయండి, పోతున్నాయండి. మొత్తం డ్యామేజ్ అయిపోతాయండి. ఇంకా ఆకలి ఇప్పుడు ఇంకా పర్వాలేదండి. సైకిల్ వచ్చినాయండి, సైకిల్ వేసుకెళ్ళి మోపు తెచ్చుకుంటాం, ఏదో చేస్తున్నామండి. అప్పుడు అలా నడిచేయండి. అక్కడ వేలు మీరు వచ్చారు కదండి, అక్కడి నుంచి ఏమైనా చెప్తావా? అయిందా? సెల్ అటు ఇటు ఓపెన్ అన్నా. ప్లీజ్ నా బాధ మీరు అర్థం చేయండి. రిమైనింగ్ పార్ట్ చాలా లోతుగా మేము రివ్యూ చేస్తున్నాం. ఏ శాఖ చూసినా సరే ఆ శాఖని చిన్న భిన్నం చేసి అస్తవ్యస్తం చేసి మొత్తం అప్పులు పాలు చేశారు. అలాగని చెప్పి ఎంత ప్రేమతో అభిమానంతో మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే చేతులు పట్టుకొని మేము ఉండడానికి ఇష్టపడడం లేదు. ఏదో ఒక రకంగా సహాయం చేయాలి. అందులో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి రైతులు ధాన్యాన్ని కొని 1680 కోట్లు గత ప్రభుత్వం
దిగిపోయింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు రోజుకు 100,000 ఫోన్లు. మా సివిల్ సప్లై మినిస్టర్కి అయితే ఇంకా మెంటలెక్కించారు, అంతమంది ఫోన్లు చేస్తున్నారు. చేతిలో డబ్బు లేదు. అందులో సివిల్ సప్లై కార్పొరేషన్ మీద 39,000 కోట్ల రూపాయలు అప్పులు ఆడేశారు. మళ్ళీ ఆ కార్పొరేషన్ కూడా అప్పు తీసుకోవాలంటే ఆవిడ అప్పు ఇవ్వడం లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు స్పెషల్గా దాని మీద దృష్టి పెట్టి నాబార్డ్ నుంచి 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని మీ అందరికీ 1,000 కోట్లు మీ అకౌంట్లో వేసాం. ఇంకా 680 కోట్లు మీకు బాకీలు ఉన్నాం. డబ్బు లేదు. సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పు చేయాలన్నా వాళ్ళకి చేయడానికి అవకాశం లేదు. అందుకే మన దగ్గర మార్కెట్ అని ఒకటి ఉంది. నేను 3,000 కోట్లు అప్పు తీసుకొని సివిల్ సప్లైకి ఇచ్చాం. ఒక వారం రోజుల్లో 680 కోట్లు మీ అకౌంట్లో పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. మీరెవరు డబ్బు తీసుకుంటారు? వెయ్యి కోట్లు ఇస్తే టీవీ వాళ్ళు చెప్పరు, పేపర్లు రాయరు, మా అధికారులు చెప్పరు, కార్యకర్త 1000 కోట్లు ఇచ్చాం అప్పు బకాయి ఉంటే. ఇప్పుడు 680 కోట్లు వారం రోజులు ఇస్తున్నాం. వారం రోజులు ఇస్తున్నాం సార్. ఏదే అవసరం లేదు సార్. మన కార్యకర్తలు మన బలం సార్. డే నైట్ కష్టపడ్డాం సార్. బలమే. మనం డోర్ టు డోర్ తిరిగాం సార్. మనం 2019 ఎందుకు పోయాం? చెప్పుకోలేకపోయాం. అవును సార్. ప్రజల్లో తీసుకెళ్ళపోయాం సార్. చెప్పుకోలేకపోయాం. అవును సార్. మీకు ఎవరికి 1000 కోట్లు ఇచ్చినట్టుగా తెలియదు. మీకు ఎవరు తెలుసా? తెలుస్తారు. ఇప్పుడు మనం మేము జగన్ గారి గవర్నమెంట్ నెలలు ధాన్యంతో ఆయన అమౌంట్ వేయలేదు. మన గవర్నమెంట్ వచ్చి వేసింది సార్. అది మా శాసనరావు గారు వచ్చి చెప్పారు సార్. గురిగారు ఎలా చూడండి ఒకసారి. సార్ నిన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించారు, మా మంత్రుల బృందానికి పంపిస్తున్నాం. నష్టపోయినటువంటి రైతాంగానికి పలకరించడమే కాకుండా ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్ని సదుపాయాలు అందుతున్నాయా లేదో చూసి రైతాంగానికి ఏ విధంగా మళ్ళీ సహకారం ఇవ్వాలో అన్ని తెలుసుకొని నాకు చెప్పండి. నేను రైతుల పట్ల చాలా ఉదారంగా ఉన్నాను. అవసరమైతే ఒక పైసా ఎక్కువ ఇచ్చైనా రైతులు కష్టాలు తీర్చి వారి రుణం తీర్చుకుంటానని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల మేము బృందాలుగా వచ్చి తిరిగాం. మధ్యలో సెషన్స్ టైంలో కూడా ఎవరైతే స్థానిక మంత్రులు వచ్చి ఒక పూట అసెంబ్లీ చూసి ఒక పూట వచ్చి పలకరించి వచ్చినటువంటి దాఖలాలు. నిన్న ప్రజలు 5 సంవత్సరాలు ఇటువంటి పరిస్థితి ఉంటే ఒక్క ఆఫీసర్ రావడం కానీ, ఒక్క మంత్రి రావడం కానీ, ఒక ఎమ్మెల్యే రావడం కానీ మేము ఎప్పుడు చూడలేదు. మీరు వచ్చారు, ఇదే మాకు ఆనందం అని మీ సాక్షిగానే చాలా మంది నిన్న వారి హర్షాన్ని తెలియజేశారు. ఈరోజు ఈ ప్రాంతం నాశనం అవడానికి ప్రధాన కారణం ఎర్ర కాలువ. ఇది జంగారెడ్డిగూడెంలో స్టార్ట్ అయ్యి మళ్ళీ భీమవరంలో ఎండ్ అవుతుంది. ఈ కాలువ అస్తవ్యస్తంగా ఉంది. ఈ కాలువ వల్ల సుమారుగా 20 నియోజకవర్గాల్లో ప్రతి సంవత్సరం చేతికొచ్చిన పంట పోతుంది, పెట్టుబడి పెట్టిన పంట పోతుంది. ఈ కాలువని శాశ్వతంగా ఈ సమస్యని పరిష్కరించాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అందుకే జిల్లా యంత్రాంగానికి చెప్పాం, తాత్కాలికంగా ఏవైతే గుంతలు పడ్డాయో ఆ గుంతలన్నీ పూడ్చమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. టెంపరీగా రేపు డిసెంబర్కి మళ్ళీ వ్యవసాయం పెట్టుకోవడానికి ఎక్కడైతే ఈ స్లూయెసెస్ పోయాయో, తలుపులు పోయాయో దాని గురించి ఒక ఎస్టిమేషన్ చేయమని ఆదేశాలు ఇచ్చాం. మళ్ళీ ఈ 2 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూర్చొని ఇరిగేషన్ అధికారులతో సమావేశం పెట్టి ఈ ఎర్ర కాలువకి శాశ్వత పరిష్కారం కింద మోడరైజేషన్ చేయడానికి ఎంత డబ్బైనా సరే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఈ 5 సంవత్సరాల్లో శాశ్వత పరిష్కారం చూపి
స్వతంత్రం వచ్చిన నుంచి పడుతున్నటువంటి ఈ బాధని తొలగించాలని చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు రైతులు కూడా అర్థం చేసుకోవాలి. ఏదో కొత్త ప్రభుత్వం వచ్చింది, అన్ని ఒక్కసారే చేసేయాలి, మేము అడిగినవన్నీ జరిగిపోవాలంటే మా చేతిలో అద్భుత దీపం ఏమి లేదు. పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. 12 లక్షల కోట్ల అప్పులు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకి, ప్రభుత్వానికి సరఫరా చేసినటువంటి వెండర్స్ కి 1,50,000 కోట్ల అప్పులు ఉన్నాం. ఇరిగేషన్ లో 40,000 కోట్ల అప్పులు ఉన్నాం. వ్యవసాయ శాఖలో 4,000 కోట్ల అప్పులు ఉన్నాం. ఏ శాఖను చూసినా సరే అప్పులు. మనకు ఆదాయం ఏ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాడంటే, ఎప్పుడు వ్యయానికి ఆదాయానికి వ్యత్యాసం ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి మనకి ఎంతైతే ఆదాయం వస్తుందో అంతకంటే ఎక్కువ మనకు ఖర్చు అవుతుంది. ఇక మనం అభివృద్ధి ఎలా చేయాలి, సంక్షేమం ఎలా అందించాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. చంద్రబాబు నాయుడికి ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉంది, అపారమైనటువంటి అనుభవం ఉంది. ఈ రెండింటికి జోడించి మనకి సహకరించినటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి బాధలున్నాయని తప్పించుకోకుండా కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవాటు చేసుకుంటాం. సంపద సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తాం. కేంద్రం నుంచి సహాయం తీసుకొని కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టి ప్రజలు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరి మన్ననలు పొందే విధంగా పరిపాలన అందించడానికి ప్రయత్నం చేస్తాం. కొంత సమయం ఇవ్వండి, కొంత ఓపిక పట్టండి అని ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. హోంమంత్రి గారు ఎలా ఉన్నారు? సహకార వృద్ధికి కథాస్థలం ఈ గత కాలానికి కూడా ఎదురు వాటాలు వేసుకుంటా దాన్ని పరిష్కారం. ఇప్పుడు అదే చెప్పాను. ఇప్పుడు ఏవైతే 3 బ్రీచెస్ పడ్డాయి, ఇమీడియట్ గా బ్రీచెస్ క్లోజ్ చేయమని చెప్పాం. ఏవైతే ఇప్పుడు నువ్వు చెప్పావో బ్రిడ్జెస్, ఇవన్నీ ఎస్టిమేషన్స్ వేసి ప్రభుత్వానికి పంపించమని చెప్పాం. ఇప్పటికిప్పుడు ఆ బ్రిడ్జిలు కట్టాలంటే జరిగిన పని కాదు. దానికి ఒక సీజన్ ఉంటుంది. రేపు మళ్ళీ మనం జనవరి ఫిబ్రవరిలోనే కట్టాలి తప్ప ఇప్పుడు కట్టలేము. దానికి కూడా ఒక 10-15 కోట్లు అవసరం అవుతుంది. అది కూడా ఎస్టిమేషన్స్ వేయమని కలెక్టర్ గారికి, ఇరిగేషన్ అధికారులకు చెప్పాం. ఆ ఎస్టిమేషన్ వేసి పంపిస్తే రేపు డిసెంబర్కి శాంక్షన్ చేసి రేపు జనవరిలో పనులు ప్రారంభించి వచ్చే సీజన్కి ఆ సమస్య లేకుండా పరిష్కారం చేస్తాం. మూడవది శాశ్వత పరిష్కారం కింద మొత్తం ఎంటైర్ ఎర్రకాలువ సిస్టాన్ని మోడరైజేషన్ చేయడానికి ముఖ్యమంత్రి గారి సహాయంతో శాశ్వత పరిష్కారాన్ని కూడా ప్రయత్నం చేస్తాం.